నేను 2 ఇమేజ్లు చూపిస్తున్నా. ఒక ఇమేజ్ ఏంటి డ్రింక్స్, రెండో ఇమేజ్ ఏంటి బిర్యానీ. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ డ్రింక్స్, సెకండ్ ఇమేజ్ బిర్యానీ అని ఎలా రికగ్నైజ్ చేశాను? ఎందుకంటే ఆల్రెడీ నా మైండ్లో ఫీడ్ ఉన్నాయి. ఓకే, ఇలా ఉంటే డ్రింకు, ఇలా ఉంటే బిర్యానీ. సో డ్రింక్ అనేది నేను చేతితో కలుపుకొని తినను, తాగాలి. బిర్యానీ అంటే నేను తాగను, తినాలి అని నాకు క్లారిటీ ఉంది. దానిలో కూడా మనం టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఓకే, ఇది ఈ డేటా టైపు, ఇది ఈ డేటా టైపు, నేను దీంతో ఇది చేయొచ్చు, నేను దీంతో ఇది చేయొచ్చు అని క్లారిటీ కోసం మనం డిఫరెంట్ డేటా టైప్స్ అయితే నేర్చుకోవాలి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై నాట్ యూ. సో గైస్, టుడే ఈస్ డే 20. గైస్ మనం అయితే సక్సెస్ఫుల్గా డే 20కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ ఇన్ పైథాన్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, పైథాన్లో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు ఈ వీడియో క్లారిటీగా చూడాలి. అప్పుడే మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉండవు. సో దానికన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? సో మీకు డెఫినెట్గా ఈ టాపిక్ ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది, నేను గ్యారంటీ ఇస్తాను. సో మీరు మాత్రమే చూడకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. అప్పుడే వాళ్ళకు కూడా మన టాపిక్ అర్థమవుతుంది గైస్, ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో డే 20లో మనం పైథాన్ డేటా టైప్స్ చూద్దాం గైస్, ఓకేనా? అసలు డేటా టైప్స్ ఎందుకుంటాయి? అసలు పైథాన్లో కాదు, ఏ లాంగ్వేజ్ అయినా డేటా టైప్స్ ఎందుకుంటాయి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయాలంటే డేటాతోనే పర్ఫామ్ చేస్తాం, ఓకేనా? సో డేటా టైప్స్ అంటే ఆ డేటా అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ లైఫ్లో తీసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి, నేను 2 ఇమేజ్లు చూపిస్తున్నా. ఒక ఇమేజ్ ఏంటి డ్రింక్స్, రెండో ఇమేజ్ ఏంటి బిర్యానీ. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ డ్రింక్స్, సెకండ్ ఇమేజ్ బిర్యానీ అని ఎలా రికగ్నైజ్ చేశాను? ఎందుకంటే ఆల్రెడీ నా మైండ్లో ఫీడ్ ఉన్నాయి. ఓకే, ఇలా ఉంటే డ్రింకు, ఇలా ఉంటే బిర్యానీ. సో డ్రింక్ అనేది నేను చేతితో కలుపుకొని తినను, తాగాలి. బిర్యానీ అంటే నేను తాగను, తినాలి అని నాకు క్లారిటీ ఉంది. అలా పైథాన్ బిల్డ్ చేసేటప్పుడే పైథాన్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు, సో నేను డేటా మీద వర్క్ చేయాలని నాకు క్లారిటీ ఉండాలి అని డిఫరెంట్ టైప్స్ కనిపెట్టాడు గైస్, ఓకేనా? అలాగే అందుకే మనం డేటా టైప్స్ నేర్చుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ నేను ఎంత ఈజీగా అయితే డిఫరెన్షియేట్ చేసేసాను, ఇవి డ్రింక్స్, ఇది బిర్యానీ, ఇది తాగాలి, ఇది తినాలి అని ఎలాగైతే చేసేసానో, అలా పైథాన్లో కూడా మనం టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఓకే, ఇది ఈ డేటా టైపు, ఇది ఈ డేటా టైపు, నేను దీంతో ఇది చేయొచ్చు, నేను దీంతో ఇది చేయొచ్చు అని క్లారిటీ కోసం మనం డిఫరెంట్ డేటా టైప్స్ అయితే నేర్చుకోవాలి గైస్, ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అసలు మీకు డేటా టైప్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ వర్కింగ్ విత్. అంటే మనం ముందు ఏ డేటా అయితే వర్కింగ్ చేయాలో మనకు తెలియాలి. మనకు తెలిస్తే పైథాన్కి తెలుస్తుంది, ఓకేనా? పైథాన్ అర్థం చేసుకుంటాకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి గైస్, ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, బూలియన్, నన్ను. సో దీస్ ఆర్ ది డేటా టైప్స్ ఇన్ ది పైథాన్, ఓకేనా? సో మీకు డేటా టైప్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వాలంటే ముందు మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి గైస్, ఓకేనా? అర్థం కాకపోతే ప్లీజ్ ఇక్కడే ఆపేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి గైస్, ఓకేనా? ఎందుకంటే అసలు మీకు డేటా టైప్ అంటే ఏంటి అర్థం అవుతేనే అసలు ఆ డేటా టైప్లో డిఫరెన్షియేట్ మీరు చూడొచ్చు గైస్, ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, పైథాన్లో ఉన్న డేటా టైప్స్ అన్ని క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే డేటా టైప్స్ ఏంట్రా పైథాన్లో అంటే అందరూ చెప్తారు ఇంటీజర్, బూలియన్, స్ట్రింగ్, నాన్న టైప్ అని. కానీ ఏది ఎక్కడ ఎప్పుడు యూజ్ చేయాలో ఎవరికి తెలియదు. అందుకే నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అసలు ఏ డేటా టైపు ఎక్కడ యూజ్ చేయాలి, అప్పుడే ఎందుకు యూజ్ చేయాలి అని క్లారిటీగా చెప్తాను గైస్. మీరు అలా చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నెంబర్ 1 ఈ టాపిక్ని అర్థమవుతుంది గైస్, ఓకేనా? ఎందుకంటే ఒక టాపిక్ గురించి ఒక్క స్టార్టింగ్లోనే మీరు ఇన్డెప్త్గా నేర్చుకుంటే మళ్ళీ ఆ టాపిక్ గురించి నేర్చుకోవాలి, ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, మనం వాట్ ఆర్ ది డేటా టైప్స్ ఇన్ పైథాన్ చూసాం. ఏంటి ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, బూలియన్, నన్న టైప్, ఓకేనా? ఇప్పుడు ఒక్కోటి చూద్దాం గైస్, ఓకేనా? ఇన్డెప్త్గా, ఓకేనా? సో మీరు దానికన్నా ముందు మీరు ప్రాక్టికల్గా చూసారు కానీ డెఫినేషన్ చూడండి గైస్. డేటా టైప్ స్పెసిఫై వాట్ కైండ్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ ఆర్ వాల్యూ కంటెంట్స్. అంటే ఏంటి అర్థమైందా? సో మనం ఏదైతే డేటాని స్టోర్ చేసుకుంటున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డేటా టైప్, ఓకేనా? వేరియబుల్లో మనం ఏదైతే డేటాని స్టోర్ చేసుకుంటున్నామో దాన్ని మనం డేటా టైప్ అంటారు గైస్, ఓకేనా? ఇక్కడ చూడండి,
మన తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది గైస్. ఓకేనా, మీకు డోంట్ వరీ, ఈ డాక్యుమెంట్ నేను కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూసుకోండి గైస్. ఓకేనా, సో ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్ గైస్. ఓకేనా, ఇంట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ హోల్ నెంబర్స్. ఓకేనా గైస్, హోల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్స్ గైస్, నార్మల్ నెంబర్స్. మనం ఏంటి, మనం ఎవరన్నా ఏజ్ అడగాలన్నా, లేకపోతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, లేకపోతే మీ స్కోర్ ఎంత, ఇవన్నీ దేంట్లో ఉంటాయి, నెంబర్స్లో ఉంటాయి. ఇలా మనం ఎవరి దగ్గర నెంబర్ తీసుకోవాలన్నప్పుడు, లేకపోతే ఒక టాస్క్ నెంబర్తో పర్ఫామ్ చేయాలన్నప్పుడు మనం ఇంటీజర్ అనే డేటా టైప్ను యూజ్ చేయాలి గైస్. ఓకేనా, నేను ఎందుకు ఇంత లెందీగా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే అసలు బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి గైస్. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ డేటా టైప్స్ ఉన్నాయి, ఆ డేటా టైప్స్ మీద ఎలా వర్క్ చేయాలి అని తెలిస్తే మీకు 40% వరకు మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసినట్టు గైస్. ఓకేనా, సో చాలా మందికి అది తెలుసు, ఎన్ని డేటా టైప్స్ ఉంటాయో తెలుసు, కానీ అవి ఎక్కడ యూజ్ చేయాలో తెలియదు. ఓకేనా, సో ఇంటీజర్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, హోల్ నెంబర్స్. ఓకేనా, అంటే డెసిమల్ పాయింట్ లేకుండా హోల్ నెంబర్స్ ఉండే డేటాని నువ్వు కలెక్ట్ చేసుకోవాలంటే ఇంట్ అనే డేటా టైప్ని అయితే నువ్వు ఉపయోగించాలి గైస్. ఓకేనా, సో దానికి మీరు చూసుకోండి, ఏజ్ ఈక్వల్ టు 22, మార్క్స్ ఈక్వల్ టు 90, ఇయర్ ఈక్వల్ టు 2026. ఓకేనా, దీంట్లో ఏది డెసిమల్ పాయింట్ లేదు. ఓకేనా, ప్యూర్ ఇంటీజర్స్. ఓకేనా, సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, 22. ఇక్కడ మీకు తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను గైస్. ఓకేనా, ఎవరికైనా ఒక్క డౌట్ ఉన్నా కూడా మీరు డాక్యుమెంట్ అయితే చూసుకోండి. తర్వాత మనం అన్ని గురించి నేర్చుకున్న తర్వాత మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా, సో లేకపోతే ఇప్పుడే చూద్దాం. ఓకేనా, మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ నేను వేరియబుల్. ఓకేనా గైస్, నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి దాంట్లో చెప్తాను, ఎందుకంటే మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్, రైట్ సైడ్ ఉన్నది డేటా. ఓకేనా, ఆ డేటా అనేది ఏ టైపో మనం డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. చూడ ఇక్కడ నేను ఏ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ గైస్. వేరియబుల్ ఎందుకు ఉపయోగపడుద్ది, డేటాని స్టోర్ చేసుకుంటాకి. ఆ డేటా ఏ టైప్ అని తెలుసుకుంటాక డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు నేను 10 ఇచ్చాను, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం గైస్. ఓకేనా, ప్రింట్ చేస్తున్నా 10 అని. సో 10 ఆల్రెడీ ప్రింట్ చేసి ఇప్పుడు 20 ఇస్తున్నాం గైస్. చూడండి గైస్, చూసారా మనకి 20 అనేది ప్రింట్ అయింది. అలా ఎవరి దగ్గరైనా నెంబర్ తీసుకుని డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే ఒక నెంబర్తో ఏమైనా టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా మనం ఇంట్ అనేది ఉపయోగించాలి గైస్. ఓకేనా, తర్వాత ఏంటి, ఫ్లోట్ డేటా టైప్స్. ఓకేనా, మనం నార్మల్గా చూస్తాం, ఫ్లోట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ నెంబర్స్ కంటైనింగ్ డెసిమల్ వాల్యూస్. ఓకేనా గైస్, ఇంటీజర్ అంటే వితౌట్ డెసిమల్ పాయింట్, ఫ్లోట్ అంటే విత్ డెసిమల్ పాయింట్ గైస్. ఓకేనా, అసలు డెసిమల్ పాయింట్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే గైస్, మనం జనరల్ లైఫ్లో చాలా చూస్తాం కదా గైస్. మనం జనరల్ లైఫ్లో ఏం చూస్తాం, మన హైట్ చెక్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది, లైక్ 5.6. మనం లేకపోతే వెయిట్ చెక్ చేస్తున్నప్పుడు, హైట్ చెక్ చేస్తున్నప్పుడు పర్సంటేజ్, మన ఎగ్జామ్స్లో మన పర్సంటేజ్ అంతా, ఇలా డిఫరెంట్ మనకు సార్లు మనం చాలాసార్లు రియల్ లైఫ్లో యూజ్ చేస్తాం, కానీ ఏంటంటే మనం దాన్ని రికగ్నైజ్ చేయం. ఓకే, ఇలా ఉంటే ఫ్లోట్ డేటా టైప్ పైథాన్లో, ఇలా ఉంటే ఇంటీజర్ డేటా టైప్ పైథాన్లో, అలా మనం రికగ్నైజ్ చేయం అంతే గైస్. ఓకేనా, సో మీ అందరికీ క్లారిటీగా అర్థం కావాలని నేను ఇలా మెన్షన్ చేశాను. హోల్ నెంబర్స్ అంటే ఇంటీజర్, డెసిమల్ నెంబర్స్ అంటే ఫ్లోట్ వాల్యూస్ గైస్. ఓకేనా, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ప్రైస్ అంటే ఒక వస్తువు ప్రైస్ ఎంత, 990 గైస్, 99.50. ఓకేనా, సో అలా ఒక వస్తువు కానీ ఏదైనా అలా డెసిమల్ పాయింట్లో మీరు టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా, వాల్యూని గెట్ చేసుకోవాలన్నా మీరు ఫ్లోట్ అనే ఇంటీజర్ ఉపయోగించాలి గైస్. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు 20.45 పెడతా. అదేమవుద్దంటే మనకి 20.45 డిస్ప్లే అవుద్ది. ఇక్కడ మనం పైథాన్లో మనం ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా పైథాన్లో మనం డేటా టైప్ మెన్షన్ చేయవసరం. ఏదైతే రైట్ సైడ్ ఉందో డేటా, అది డేటా టైప్ బేస్ చేసుకుని ఆ వేరియబుల్ అనేది ఆ డేటా టైప్లోకి మారిపోద్ది గైస్. ఓకేనా, ఇందాక నేను 20 ఇచ్చినప్పుడు ఏలోనే స్టోర్ చేసా, ఇప్పుడు 20.45 ఇచ్చినప్పుడు కూడా నేను ఏలోనే స్టోర్ చేశా. సో దట్ ఈస్ ది బెస్ట్ ఫ్యూచర్ ఇన్ ది పైథాన్ గైస్. ఓకేనా, సో ఎందుకు, రైట్ సైడ్ బేస్ చేసుకున్న వాల్యూని, అంటే అది రైట్ సైడ్ ఏ డేటా టైప్ ఉండొచ్చు, సో లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ ఆ డేటా టైప్లో కన్వర్ట్ అయిపోద్ది. కానీ వేరే లాంగ్వేజ్లో అలా కాదు గైస్, మనం డేటా టైప్ని మెన్షన్ చేయాలి. ఓకేనా, అందుకే పైథాన్ ఈజ్ ఈజీ ఫర్ లెర్నింగ్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, కాంప్లెక్స్ డేటా టైప్. ఓకేనా గైస్, మ్యాక్సిమం గైస్ కాంప్లెక్స్ డేటా టైప్ని అసలు మనం యూజ్ చేయం. ఓకేనా, కానీ తెలుసుకోండి, నాలెడ్జ్ కోసం తెలుసుకోండి. కాంప్లెక్స్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా, కాంప్లెక్స్ అనేది సింటాక్స్ ఏంటి,
జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. సో టూ పార్ట్స్ ఉంటాయి గైస్, ఒకటి ఏంటంటే రియల్ పార్ట్, ఒకటి ఇమేజినరీ పార్ట్ గైస్. ఓకేనా, ఇక్కడ నేను చూడండి నెంబర్ ఈక్వల్ టు 3+4j అలా రాసా కదా. దీంట్లో వచ్చేసి 3 వచ్చేసి రియల్ పార్ట్, 4j వచ్చేసి ఇమాజినరీ పార్ట్ గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకున్నాను గైస్. మీకు అర్థం కాకపోయినా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డౌట్ ఉన్నా, సరిగ్గా అర్థం కాకపోయినా, లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా స్కిప్ చేయండి. స్కిప్ చేయకోకుండా అప్పుడే ఎక్కడే స్టాప్ చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి గైస్. ఎందుకంటే ఈ బేసిక్స్ మీకు స్ట్రాంగ్గా రావాలి. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకున్నాను. సో మనం ఇంటీజర్ చూసాం, ఫ్లోట్ చూసాం, కాంప్లెక్స్ నెంబర్ చూసాం. తర్వాత ఏంటి, స్ట్రింగ్స్ గైస్. స్ట్రింగ్స్ మనం చెప్పాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర మనం నేమ్ అడగాలి, వాళ్ళు నేమ్ అడిగితే ఏం చెప్తారు, రాకేష్, సురేష్, గణేష్ ఏదో చెప్తారు. సో అదేంటి, దేంట్లో అయితే ఆల్ఫాబెట్స్ కంబైన్ అయి ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ గైస్. ఓకేనా, ఇంటీజర్ ఉంటే ఇంటీజర్, డెసిమల్ పాయింట్ ఉంటే ఫ్లోట్, కాంప్లెక్స్ I+J ఉంటే కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే స్ట్రింగ్ గైస్. ఇలా మీరు బండ గుర్తు పెట్టేసుకోవాలి గైస్. ఓకేనా, అప్పుడే మీరు ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఆ టాస్క్లో ఉన్న డేటా ప్రకారం ఏ డేటా టైప్ని మీరు యూజ్ చేయాలో మీకు క్లారిటీ వచ్చింది గైస్. ఓకేనా, ఇలా మనం నేమ్స్ ఉపయోగించేటప్పుడు, లేకపోతే నేమ్, షాప్ నేమ్స్, విలేజ్ నేమ్స్, ఇలా క్యారెక్టర్తో కంబైన్ అయి క్రియేట్ అయిన డేటాని మనం చూడాలంటే మనం స్ట్రింగ్స్ అనేది ఉపయోగించాలి గైస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదో నేమ్ అడగాలి. సో వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే వాళ్ళు స్ట్రింగ్ క్యారెక్టర్తో మనకి ఇస్తారు గైస్. ఓకేనా, అలా ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్లో ఏంటి, ఇవన్నీ ఆల్ఫాబెట్స్. ఓకేనా, ఆల్ఫాబెట్స్తో ఏదైతే క్రియేట్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా, సో అవుట్పుట్ వచ్చేసి చూడండి, మనం ఇక్కడ చూడండి, నేను ఇందాక మనం ఇది కూడా చూద్దాం, కాంప్లెక్స్ నెంబర్ కూడా 3+6j అన్నా కదా. ఇప్పుడు చూడండి గైస్, గెస్ట్ చూసారా, ఎలా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ డేటా టైప్ అయినా ఎక్కడైనా డిక్లేర్ చేసేసుకోవచ్చు గైస్. అది అంతకుముందు ఏ డేటా టైప్లో ఉంది, ఇప్పుడు ఏ డేటా టైప్లో ఉంది, మనం ఏం మెన్షన్ చేయట్లేదు గైస్. ఓకేనా, ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నా నేమ్ పెట్టుకుంటున్నా. సో నేను ఇప్పుడు స్ట్రింగ్ పెట్టాను. చూడండి, నేను ఎందుకు మీకు అక్కడక్కడే మార్చేస్తున్నానంటే మీకు క్లారిటీ తెలియాలి గైస్. ఓకేనా, నేను వేరే డేటా టైప్ కావాలంటే వేరే వేరియబుల్ క్రియేట్ చేసుకోవట్లా. ఎందుకు, మనకి వేరే లాంగ్వేజ్లో అయితే డేటా టైప్ మెన్షన్ చేసి వేరే దాంట్లో పెట్టుకోవాలి, కానీ ఎక్కడన్నా అలా కాదు గైస్. ఓకేనా, మీరు డేటా టైప్ బేస్ చేసుకుని, అంటే రైట్ సైడ్ ఉన్న డేటా బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ అనేది మారిపోద్ది గైస్. ఓకేనా, సో నేను రాకేష్ అని ఇచ్చా కాబట్టి ఇప్పుడు చూద్దాం గైస్. చూసారా, రాకేష్. అలా ఈజీగా పైథాన్ అనేది నేర్చుకోవచ్చు గైస్. ఓకేనా, సో మనకి స్ట్రింగ్స్ కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏంటి గైస్, బూలియన్ డేటా టైప్. ఓకేనా, సో బూలియన్ ఈజ్ నథింగ్ బట్ 2 వాల్యూస్ గైస్. వన్ ఈస్ ఆన్, వన్ ఈస్ ఆఫ్. మీకు రియల్గా అర్థం కావాలంటే స్విచ్ ఆన్ చేయాలంటే ఏంటి, ట్రూ, స్విచ్ ఆఫ్ చేయాలంటే ఫాల్స్. అలా మీరు ఒక పనిని 2 యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే, లైక్ మనకి నార్మల్గా టాగల్ ఉంటుంది, లైక్ ఏంటి, లైట్ ఆఫ్, లైట్ ఆన్, లేకపోతే థీమ్ ఉంటుంది, డార్క్ థీమ్, లైట్ థీమ్. ఇలా ఏదైనా ఒక్క పని 2 యాక్షన్ మీద వర్క్ అవుతున్నప్పుడు మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉపయోగించాలి గైస్, బూలియన్ వాల్యూస్. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని మనం యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అప్పుడు మనం బూలియన్ అనే డేటా టైప్ ఉపయోగించాలి గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈజ్ లాగిన్ అంటే మనం ఎప్పుడైతే ఒక యాప్లో లాగిన్ అవుతామో, లాగిన్ అయిన తర్వాత ఈజ్ లాగిన్ అనే వేరియబుల్ ట్రూ అనేది స్టోర్ చేసుకుంటే ఓకే, ఆ పర్సన్ అనేది లాగిన్ అనేది మనం రికగ్నైజ్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా, అలా నెంబర్ పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు ఎవరికి ఏ నెంబర్ పెట్టి మనకు క్లారిటీ తెలియదు. అందుకే ట్రూ ఆర్ ఫాల్స్, లాగిన్ అయ్యాడా లేదా, లాగౌట్ అవుతే మళ్ళీ ఫాల్స్, అలా మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతాకి. సో మనకి బూలియన్ వాల్యూస్ అయితే ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను పెడతాను చూడండి, చాలా ఈజీగా అయితే పైథాన్ మేము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను క్లారిటీగా చెప్తాను, డోంట్ వర్రీ గైస్. చూసారా, ట్రూ. ఇలా మనకి ఈజీగా అయితే గైస్. లాస్ట్ టైప్ గైస్, ఇప్పుడు వరకు మనం ఇంటీజర్ చూసాం, ఫ్లోట్ చూసాం, కాంప్లెక్స్ నెంబర్ చూసాం, స్ట్రింగ్స్ చూసాం, తర్వాత ఏం చూసాం, బూలియన్ వాల్యూ కూడా చూసాం. ఇప్పుడు వరకు ఏం చూసాం, ఆల్రెడీ డేటా ఉన్నది చూసాం. ఇప్పుడు నన్న టైప్ వచ్చేసి మన దగ్గర ఎప్పుడైతే డేటా లేదో అప్పుడు మనం నన్నని డిక్లేర్ చేసుకోవాలి. నన్ ఈజ్ నథింగ్ బట్టే నా దగ్గర ప్రజెంట్ డేటా లేదు అని పైథాన్కి చెప్పడం. చూడండి, పైథాన్ ఆల్సో హ్యాస్ ఏ స్పెసిఫిక్ వాల్యూ కాల్డ్ నన్. సో నన్ మీన్స్ నో వాల్యూ, ఎంటీ వాల్యూ నాట్ అసైన్డ్. ఓకేనా, ప్రజెంట్ నా దగ్గర వాల్యూ లేదు, కానీ నేను తర్వాత స్టోర్ చేసుకుంటాను. అప్పుడు ప్రింట్ ఏ అని పెట్టా కదా గైస్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని పెడుతున్నా, మళ్ళీ ప్రింట్ ఏ అని పెడతా. చూద్దాం గైస్.
గెస్ట్ చూసారా ప్రజెంట్ అంటే లైక్ మీరు ఏదైనా ఏపీఐ దగ్గర నుంచి వాల్యూ గెట్ చేసుకోవాలన్నా లేకపోతే ఎవరి దగ్గర యూజర్ దగ్గర నుంచి వాల్యూ గెట్ చేసుకోవాలన్నా డైనమిక్గా ఇన్పుట్ ఉపయోగించి అప్పుడు మీరు బై డిఫాల్ట్గా మీరు వాల్యూ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మీరు నన్ అనే టైప్తో డిక్లేర్ చేసుకోవచ్చు గైస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ వేరియబుల్లో అట్ ది ప్రెసెంట్ వాల్యూ లేదు, దాన్ని కూడా ఒక డేటా టైప్గా డిక్లేర్ చేసుకున్నారు గైస్. ఓకేనా, ఎవరైతే పైథాన్ బిల్డ్ చేశాడో ఆ అబ్బాయి గైస్. ఓకేనా, సో ఇలా డేటా మీద వర్క్ చేయడానికి డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఉన్నాయి గైస్. ఓకేనా, సో ఎందుకు అలా వర్క్ చేయాలంటే క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక చూపించినప్పుడు డ్రింక్స్ అనేది తాగాలి, బిర్యానీ అనేది తినాలి అని ఎలాగైతే క్లారిటీ ఉందో ఇంటీజర్కి ఈ టాస్క్ చేయొచ్చు, స్ట్రింగ్స్కి ఈ టాస్క్ చేయలేం అని క్లారిటీ ఉందనుకో పైథాన్ ఈజీగా టాస్క్ని కంప్లీట్ చేద్దాం గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనం పైథాన్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి గైస్. ఓకేనా, సో నేను ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను చూడండి. సో మనకి స్ట్రింగ్స్ కావాలంటే నేము, ప్లేస్ నేము అవన్నీ అడగాలి గైస్. ఇంటీజర్ అయితే ఏజ్, సో ఫ్లోట్ అయితే హైట్, వెయిట్, పర్సంటేజ్ ఇలా అడగాలి గైస్. బూలియన్ అయితే పాస్, ఫెయిల్, లాగిన్, లాగౌటా, టాగుల్ బటన్ ఆన్ ఆఫ్ ఇలా గైస్. సో మీకు ఇంకా రిజల్ట్ రాలా కానీ రిజల్ట్ ఫ్యూచర్లో వచ్చింది అలా అనుకుంటే మీరు నన్ను అనే టైపు ఉపయోగించి స్టోర్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో నేను క్లారిటీగా ఈ డాక్యుమెంట్లో ఎవ్రీథింగ్ మెన్షన్ చేసా, మీకు నిజంగా బాగా అర్థమవుతుంది గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో పైథాన్ డేటా టైప్స్ క్విక్ సమ్మరీ అంటే అలా కాదు, నాకు ఒక్క మాటలో చెప్పాయంటే ఇంటీజర్ అంటే హోల్ నెంబర్స్, ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్, కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్, స్ట్రింగ్స్ అంటే టెక్స్ట్ గైస్, బూలియన్ అంటే ట్రూ ఆల్ ఫాల్స్, నన్ టైప్ అంటే నో వాల్యూ. ఓకేనా, సో ఇలా అయితే మనం సక్సెస్ఫుల్గా డేటా టైప్స్ కంప్లీట్ చేసుకున్నాం పైథాన్లో. ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఈ రోజు టాస్క్ చేయండి గైస్. ఓకేనా, నేనైతే టాస్క్ ఇచ్చాను ఐడెంటిఫై డేటా టైప్స్. ఓకేనా, సో ఇక్కడ నేను ప్రతిదానికి టాస్క్ ఇచ్చాను. మీరు ఈ టాస్క్ చేస్తే మీకైతే మన కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. టాస్క్ చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి గైస్ అన్న నేను టాస్క్ చేశానని. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దామంటే టైప్ కాస్టింగ్ అంటే ఇప్పుడు వరకు నేను ఏం చెప్పాను, మనకి డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాను, ఆ డేటా టైప్స్ ఏంటో చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని ఇంకో డేటా టైప్కి ఎలా మార్చాలి అది రేపు కాన్సెప్ట్లో, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం గైస్. ఓకేనా, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అసలు ఎలా మార్చాలి, మారిస్తే ఏమైనా ఎర్రర్స్ వస్తాయా, ఎర్రర్స్ రాకుండా ఎలా మార్చాలి రేపు క్లారిటీగా చూద్దాం గైస్. ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్ అండ్ డోంట్ ఫర్గట్ టు షేర్ అవర్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎందుకంటే మన వీడియోకి మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా అప్పుడే మనకి రీచ్ అయ్యి సో మన వీడియోస్ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు గైస్. ఓకేనా, సో మీకు అర్థమైంది, వేరే వాళ్ళు కూడా అర్థం కావాలి కదా మన వీడియోస్. సో ఐ హోప్ నేను హెల్ప్ చేస్తాను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పటి వరకు బాయ్ గైస్.